భూమిపై దాదాపు 60 లక్షల సంవత్సరాల క్రితం ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో ఒళ్లంతా వెంట్రుకలతో చెట్లపై నివసించిన వానరాలు నేడు 21వ శతాబ్దపు మనుషులుగా ఎలా ఎదిగారు? కోతి నుంచే మనిషి పుట్టాడని డార్విన్ మహాశయుడు చెప్పిన మాటే నిజమైతే వానరాలు, చింపాంజీలు ఇప్పటికీ అలాగే ఎందుకున్నాయి? అంటే ఇన్ని రోజులు మనం చదువుకున్నదంతా అబద్ధమేనా? చరిత్ర పుటల్లో ఏదో తేడా, ఎక్కడో మధ్య పేజీలు చెదిరిపోయాయా? ఎవరో ఏదో చేశారు, ఎక్కడో ఏదో జరిగింది. ఎందుకో అది మనదాకా తెలియరాలేదు. ఓ అన్నోన్ ఫ్యాక్ట్ మనదాకా రాకుండా ఉండిపోయింది. ఏంటా మిస్టరీ? రండి, ఓ చీకటి రహస్యాన్ని మనకు తెలిసిన ఆధారాల నుంచి వెలికితీసే ప్రయత్నం చేద్దాం. గ్రహాంతర వాసులు అంటే నేడు తెలియని వారుండరు. అయినా 2 ముక్కలు చెప్పుకోక తప్పదు. ఒక గ్రహంపై నివసించే జీవులు మరో గ్రహానికి గ్రహాంతర వాసులవుతారు. అలా ఓ గ్రహంపై నివసించే బుద్ధిజీవులు ఒకనాడు మన గ్రహాన్ని వెతుకుతూ వచ్చారు. తమ గ్రహానికి వచ్చిన సమస్యను తీర్చుకునేందుకు మన గ్రహాన్ని వాడుకున్నారు, మన జీవాలను వాడుకున్నారు. మనల్ని వారు బానిసలుగా చేసుకుని తమకు కావాల్సింది తీసుకుపోయిన గ్రహాంతర వాసులనే మనం అనూనాకిలంటున్నాం. అనూనాకిల రాక వల్ల లక్షల సంవత్సరాల క్రితమే భూమిపై నాగరికత వచ్చి చేరింది. అధునాతన టెక్నాలజీలు చేరుకున్నాయి. కానీ వారి పని ముగిశాక మళ్లీ భూమి యథాతథంగా మారిపోయింది. వింతగా ఉంది కదూ? అవును మరి. తవ్వకాల్లో బయటపడుతున్న శిలాశాసనాలు, చీకటి గుహల్లో గోడలపై బొమ్మలు, వింత వింత వస్తువులు, నిర్మాణాలు, మమ్మీలు, ఎముకలు మౌనంగా ఆనాటి చరిత్రను బయటపెడుతున్నాయి. అవి చెబుతున్న విషయాలు అర్థం చేసుకోవడంలో జరిగిన ఆలస్యం కారణంగా ఇప్పుడిప్పుడే చీకట్లు తొలగిపోతున్నాయి, విషయాలు తెలుస్తున్నాయి. అలాంటి ఎన్నో విషయాల్లో అనూనాకీల ప్రస్తావన కూడా ఒకటి. అనూనాకీ అన్న పదానికి అర్థం ఆకాశం నుంచి వచ్చిన వారు అని. గుహల్లో దొరికిన చిత్రాల్లో వారు ప్రయాణించి వచ్చిన పుష్పక విమానాల్లాంటి వాహనాలు, అందులోంచి బయటకు వచ్చిన ఆజానుబాహులు, వారు ధరించిన ఆభరణాలు, దుస్తులు, అలంకారాలు, పొడవాటి గడ్డం, చేతికి వాచిల్లాంటి వస్తువులు, విభిన్నంగా ఉండే ముఖ నిర్మాణం అన్నీ పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి. తవ్వకాలలో దొరికిన పత్రాలు, శిలాశాసనాలలో ఉన్న లిపి, బొమ్మలు వారి కథను చెప్పకనే చెబుతున్నాయి. ఆ ఆధారాల్ని బట్టి చూస్తే ఇతర గ్రహానికి చెందిన అనూనాకీ సామ్రాజ్యపు బుద్ధిజీవులు భూమిని సందర్శించారు. భూమిపైన అపారమైన బంగారపు నిల్వల్ని తరలించుకుపోయారు. ఇందుకోసం భూమిపైన జీవుల జెనెటికల్ డిజైన్ని మార్చేసి బలవంతులైన బానిస జీవులుగా మార్చేసుకున్నారు. తామనుకున్నది సాధించుకున్నారు. నమ్మలేరు కదూ? కనిపించని ఆ వాస్తవం వెనుక దాగి ఉన్న మిస్టరీ పేరే అనూనాకీ సీక్రెట్ హిస్టరీ. 19వ శతాబ్దంలో జరిపిన తవ్వకాలలో లభించిన ప్రాచీన నివేవేహ సామ్రాజ్యపు శిథిలాలు చాలా విషయాలను బయటపెట్టాయి. అక్కడ 22,000 మట్టితో చేసిన క్లే టాబ్లెట్స్ లభించాయి. అవి అనూనాకీల సమాచారం నిక్షిప్తమైన శాసనాలుగా అర్థం చేసుకోవచ్చు. వాటితో వెల్లడైన వివరాలను బట్టి శరీరంపై 4 చోట్ల రెక్కలతో, పొడవాటి గద్దముక్కు, బలిష్టమైన ఎత్తైన మానవ శరీరంతో ఉంటారు. టెక్నాలజీ పరంగా ఎంతో ముందున్నారు. క్లే టాబ్లెట్స్లోని వివరాలను డీకోడ్ చేయగా తెలిసిన సమాచారాన్ని బట్టి భూమిపై సుమేరియన్లు మొట్టమొదటి నాగరికతను చూశారు. ఆ సమయంలోనే అత్యంత ఆధునిక నగరాలను పోలి ఉండే నగరాలను నిర్మించుకున్నారు. అన్నీ నేటితరం ప్రణాళికలతో పోలి ఉన్నాయి. వీటి ఆధారంగా మన ప్రాచీన మానవునికి అనూనాకీల ద్వారా ఇతర గ్రహాల నుంచి నాలెడ్జీలు సమకూరాయి. ఆ వివరాల్లోనే అనూనాకీలు బంగారం కోసం భూమిని చేరినట్టు ఉంది. బంగారం గురించిన రహస్యం వాటిలో ఉంది. బంగారం ఇన్ఫ్రారెడ్ కాంతిని ప్రసారం చేస్తుంది. అది బయటకు కనిపించదు. అది మనిషి శరీరానికి హాని కలిగించే వేడి కిరణాల నుంచి రక్షణ ఇస్తుంది. బంగారాన్ని ఎంత సన్నటి పొరగానైనా మార్చవచ్చు. ఎంతటి వేడిమి నుంచైనా బంగారం మంచి హీట్ షీల్డ్గా పనిచేస్తుంది. మీకు తెలుసా, నాసా తన ఉపగ్రహాలలో కొన్ని ముఖ్యమైన భాగాలకు హీట్ షీల్డ్గా బంగారపు పొరను వాడుతోంది. ఈ విషయాలన్నీ 1976లో జెచారియా సిచిన్ అనే రచయిత సుమేరియన్ శాసనాలను తర్జుమా చేసి ది ఎర్త్ క్రానికల్స్ అన్న పేరుతో పుస్తకం విడుదల చేశారు. వారు భూమిపైన జీవాల జన్యుక్రమాన్ని మార్చేశారు. బంగారం తవ్వి తీసేందుకు వీలుగా మనుషుల్ని బలిష్టమైన లేబర్ ఫోర్స్గా తయారు చేసుకున్నారు. అనూనాకీలకు సంబంధించి మనకు తెలియని అరుదైన లిపి ఉంది. మాట్లాడుకునేందుకు భాష ఉంది. వారికంటూ సంస్కృతి ఉంది. వారి గ్రహం పేరు నిబురు. ఖగోళ మార్పుల నేపథ్యంలో వారి గ్రహానికి తీరని ఆపద వచ్చి పడింది. ఒక్కసారిగా అంతరిక్షం నుంచి విరుచుకుపడిన ఉల్కలు, గ్రహశకలాలు ఆ గ్రహాన్ని సర్వనాశనం చేశాయి. దాంతో నిబురు గ్రహం నిప్పుల కుంపటిగా మారింది. గ్రహంపై ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అపార శక్తిశాలురైన అనూనాకీలకు
తమ సమస్య తీరాలంటే బంగారపు లోహం మాత్రమే తమ గ్రహానికి వచ్చిన ఆపద నుంచి వారిని కాపాడగలుగుతుంది. అందుకు అపారమైన స్థాయిలో బంగారం కావాలి. అదో సుదీర్ఘకాలం పాటు జరిగే ప్రాజెక్టు. అందుకే అన్ని ఏర్పాట్లతో 7 రాజులనే అనూనాకీలు ఈ గ్రహంపై నుంచి వచ్చినట్టు క్లే టాబ్లెట్లు చెబుతున్నాయి. అనూనాకీలు తమ వాహనాలతో భూమిపై దిగిపోయిన సమయంలో భూమిపై మానవజాతి మొదలు కాలేదు, వానరజాతి కొనసాగుతోంది. అంటే కొన్ని లక్షల సంవత్సరాల కిందట ఇది జరిగిందని అర్థం. భూమిపై ఆ సమయానికి నిండైన ప్రకృతి, కల్మషం లేని వాతావరణం, 4/3 నీటితో వివిధ జీవరాశులతో అలరారుతోంది. నిండుగా ఎక్కడ చూసినా బంగారం, వజ్రాలు, విలువైన ఖనిజాలు పుష్కలంగా ఉన్న సమయంలో అనూనాకీలు భూమికి చేరారు. ఆకాశం నుంచి కాంతులు విరజిమ్ముతూ భూనబోంతరాలు దద్దరిల్లే శబ్దంతో భూమిపై వాలారు. తాము కనిపెట్టిన టెక్నాలజీలను ఉపయోగించి బంగారపు నిలువల ఆచూకీ కోసం భూమిని స్కాన్ చేశారు. చివరకు వారికి కావలసిన స్థాయి బంగారం దక్షిణాఫ్రికాలోని అడవుల్లో ఉన్నట్టు గుర్తించారు. ఆపై తమదైన ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు మొదలుపెట్టారు. వచ్చింది కేవలం 7 రాజులు మాత్రమే. బంగారాన్ని తవ్వి తీయాలి. తవ్వకాలు జరిపేందుకు వేల సంఖ్యలో బానిసలుగా పనిచేసే మనుషులు కావాలి. వారితో కలిసి పనిచేసేందుకు అనుకూలమైన పశువులు కావాలి. మైనింగ్ చేయడానికి అనువైన పరిస్థితులు ఉండాలి. ఇందుకోసం మొత్తం ఓ వ్యవస్థనే తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. అనుకున్నట్టుగా జీవరాశుల్లో జన్యుపరమైన మార్పులు మొదలుపెట్టారు. ఆ సమయానికి భూమిపైన జీవరాశిలో ముఖ్యమైనవిగా చెప్పుకునే వానరాలను ముందుగా ఎంచుకున్నారు. తమకు పనికొచ్చే జాతిని ఎంచుకుని తమకు పనికొచ్చేలా బలిష్టమైన శరీర నిర్మాణం రాగలిగేలా జన్యు మార్పిడి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ క్రమంలో 4.5 లక్షల సంవత్సరాల క్రితం తొలి మానవుడు ఆదాము రూపంలో జన్మించాడు. సిచిన్ పుస్తకంలో రాసిన విషయాన్ని బట్టి ఆ మానవుడి జన్యువులలో తమ గ్రహపు అనూనాకి డిఎన్ఏను కలపడం ద్వారా తమకు కావలసిన రంగు, రూపు, బలం కలిగిన మానవుడి నిర్మాణం మొదలైంది. హెబ్రో ప్రాంతంలో ఆదాము పేరుతో తొలి అనూనాకి బానిస తయారయ్యాడని సుమేరియన్స్ చరిత్రలో చేరిపోయింది. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాచీన గ్రంథాలలో ఎవరికి తోచిన విధంగా వారు నమోదు చేసుకున్నారు. అన్నింటి సారాంశము ఒక్కటే. ప్లానెట్ ఎర్త్ను కొందరు ఆస్ట్రోనాట్స్ సందర్శించి తమ జ్ఞానాన్ని, టెక్నాలజీలను తొలి మానవుడికి అందించారు. మానవ జాతితో పాటు పనిచేసేందుకు అపారమైన బలం కలిగిన ఏనుగులు, ఒంటెలు, బలిష్టమైన ఎద్దుల్ని కూడా జన్యు మార్పులతో సృష్టించుకునేందుకు వారికి దశాబ్దాల కాలం పట్టింది. వీరందరూ నివసించేందుకు నగరాల నిర్మాణం కూడా మొదలుపెట్టారు. అలా తమకు కావలసిన స్థాయిలో వ్యవస్థ రూపుదిద్దుకున్న తరువాత అసలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బంగారం కోసం మైనింగ్ పనులను మొదలుపెట్టారు. అందుకు అనుగుణంగా భూమిని తమకు కావలసినట్టుగా మలుచుకున్నారు. భూమి అంతర్భాగంలో ఉండే అపారమైన శక్తిని తమ టెక్నాలజీల కోసం వాడుకున్నారు. మొత్తంగా చూస్తే ఇందుకోసం ఓ సామ్రాజ్యమే తయారైంది. ఆ సామ్రాజ్యం పేరు సుమేరియన్ ఎంపైర్. తవ్వకాలలో బయటపడిన శిలా శాసనాలను బట్టి, గుహల్లో, రాళ్లలో చిత్రీకరించబడిన బొమ్మలపై పరిశోధనలు చేసిన ఆంథ్రపాలజిస్టులు ఆనాటి కాల ప్రమాణాలను లెక్కలుగట్టారు. కానీ ఆపై ఏం జరిగిందన్న విషయంలో వేలాది సంవత్సరాల చరిత్ర అందకుండా పోయింది. దీనికన్నా ముందు ఓ సంఘటన గురించి చెప్పుకోవాలి. ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మ్యూజియం ఉంది. అందులో వేలాది సంవత్సరాల చరిత్రకు సంబంధించిన అరుదైన అవశేషాలు, ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయని చెబుతారు. కానీ ఈ విభాగంలోకి ప్రవేశం నిషేధం. ఎడారుల్లో జరిగిన తవ్వకాల్లో అరుదైన శిలాజాలు, శాసనాలు, వేలాది ప్రాచీన సంస్కృతికి సంబంధించిన శిలాజాలు ఇందులో భద్రపరచబడి ఉన్నాయి. అవేంటో, అందులో ఏమున్నాయో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో 2003 సంవత్సరంలో ఇరాక్ సివిల్ వార్ ఎదుర్కొంటున్న సమయంలో మ్యూజియంపై దాడి జరిగింది. అందులో ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన ఆర్టిఫాక్ట్లు చోరీ అయ్యాయి. మిడిల్ ఈస్టు దేశాల ఎడారుల్లో వందల సంవత్సరాల తవ్వకాల్లో లభించిన ఆధారాలు, మమ్మీలుగా మార్చబడిన ఆనాటి మనుషులు, స్థల పురాణాలు, శిలాశాసనాలు అన్ని దేశాలు దాటిపోయాయి. ఇదంతా కొన్ని దేశాలు ఉద్దేశపూర్వకంగానే చేశాయని ఇరాక్ అధికారులు ధృవీకరించారు. ఇది జరిగిన కొంతకాలం తర్వాత చోరీకి గురైన వస్తువులపై వివిధ దేశాల్లో పరిశోధనలు జరిగాయి. ఆ వివరాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైంది. శిలాశాసనాల్లో రాసిన భాష భూప్రపంచం మీద ఎక్కడా లేని లిపిలో రాయబడి ఉంది. డీకోడ్ చేసేందుకు ప్రయత్నించిన ఔత్సాహికులు తమ ప్రయత్నంలో సక్సెస్ అవడంతో తెలిసిన విషయాలు ప్రపంచవ్యాప్త జనాన్ని విస్మయంలో ముంచెత్తాయి. అలా వెలుగు చూసిన విషయాల్లో ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసిన విషయం ది సీక్రెట్స్ ఆఫ్ అనూనాకి. ఇన్నాళ్ళు బయటి ప్రపంచానికి తెలియని, వింతైన, నమ్మశక్యం కాని విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మరి అంతకుముందు అనూనాకీల గురించి తెలియనప్పుడు ఈజిప్టు దేవతలు, పరోహాల రూపంలో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా దొరికిన ఆధారాలతో వారే వీరన్న విషయం ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేసింది. ఇజ్రాయెల్, ఈజిప్ట్, ఇరాక్, ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో
ఇప్పటికీ ఈజిప్టు ఫరోహాల గురించి అనేక నమ్మశక్యం కాని కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈజిప్షియన్ కాలంలో మనుషుల శక్తి సామర్థ్యాల గురించి కథలుగా చెప్పుకుంటారు. సుమేరియన్ సంస్కృతికి సంబంధించిన చారిత్రక అంశాలు అనూనాకిలతో పోలడంతో సర్వత్రా ఆసక్తి పెరిగింది. అల్లా, జీసస్, హిందూ దేవుళ్ళు లేని కాలంలో ఆకాశంలోంచి వింత వాహనాల్లో వచ్చిన వారు దేవతలేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. అలా చూసుకుంటే ఒక్క అనూనాకిలే ఇలా వచ్చారా, లేక ఇతర బుద్ధిజీవులు కూడా భూమిని విజిట్ చేశారా? వస్తే వారి రూపం ఎలా ఉండేది? మనలాగే ఉండేవారా? గ్రహాంతరవాసుల గురించి తెలుసుకునే ముందు విశాల విశ్వం, దాని తీరుతెన్నుల గురించి 2 విషయాలు తెలుసుకోవడం అవసరం. ఓ పల్లెటూరులో కాంతి ఎక్కువగా లేని రాత్రి సమయంలో ఆకాశం వంక చూస్తే లక్షల కోట్ల సంఖ్యలో నక్షత్రాలు కనిపిస్తాయి. అంతు తెలియని అంతరిక్షం గురించి మనకు తెలిసింది గోరంతే. ఆ చిన్న చిన్న చుక్కలు మన భూమి కన్నా ఎంతో పెద్దవిగా ఉంటాయి. విశ్వాంతరాలలో గ్రహాంతరవాసులు ఉన్నారన్న విషయాన్ని ధృవీకరించే శాస్త్రీయమైన ఆధారం ఒక్కటైనా ఇప్పటి వరకు లభించలేదు. ఏలియన్స్ గురించిన కల్పిత కథలే ప్రచారంలో ఉన్నాయి. నిత్యం సోషల్ మీడియాలో 350 వరకు గ్రహాంతరవాసులకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తుంటారు. అయితే అవన్నీ లాజిక్కులకు అందని శాస్త్రీయంగా రుజువు కాని విధంగా ఉంటున్నాయి. మల్టీమీడియా చమక్కులేనని తేలిపోతుంటాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సైతం ఏలియన్స్ ఉన్నారనో లేరనో ధృవీకరించలేదు. ప్రఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞుడు దివంగత స్టీఫెన్ హాకింగ్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతంగా విస్తరించిన ఈ విశాల విశ్వంలో జీవం ఉండి ఉండవచ్చు. వారు మనకన్నా ఎంతో పరిణితి చెందిన బుద్ధిజీవులై ఉండొచ్చు. వారి గురించి లేనిపోని ఆసక్తి చూపించడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇతర గ్రహాల బుద్ధిజీవులు తమ గ్రహం పనికిరాని దశలో మరో గ్రహం కోసం వెతికే క్రమంలో భూమిని చేరుకోవచ్చు. వారికి మన గ్రహం నచ్చినట్టయితే మానవాళిని తొలగించేందుకు కూడా తెగించవచ్చు. అంతేకాని మనతో స్నేహ సంబంధాలు కోరుకునేవారు కాకపోవచ్చని హాకింగ్ తెలిపారు. ఈ ఒక్క పాయింటు అనూనాకిల విషయంలో నిజమైందని చెబుతున్నారు నేటితరం పరిశోధకులు. గ్రహాంతరవాసులు తరచూ భూమి వైపు వస్తున్నారనే వార్తలే నిజమైతే ఖచ్చితంగా వారికంటూ ఓ గ్రహం కూడా ఉండి తీరాలి. వారు మన ఉనికిని గుర్తించి మనను చేరుకున్నారు అంటే వారు బుద్ధిజీవులే అయి ఉండాలి. ఎందుకంటే కాంతి సంవత్సరాల దూరాలను అధిగమించి భూమిని చేరాలంటే వారికి మనకన్నా మెరుగైన టెక్నాలజీలు ఉన్నట్టే లెక్క. అంతరిక్షపు దూరాల్ని కాంతి సంవత్సరాల ప్రమాణాల్లో వ్యవహరిస్తారు. అంటే కాంతి సెకండుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలుసు కదా. అలా ఓ సంవత్సరం పాటు ప్రయాణించే 9,50,000 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. సౌర కుటుంబానికి దగ్గరగా ఉంటుందని చెబుతున్న ఆల్ఫా సెంటరీ అనే గ్రహాన్ని ఇప్పుడు మన రాకెట్లతో వెళ్లాలంటే ఓ 100 సంవత్సరాలు పడుతుంది. కనీసం ఏదైనా రేడియో సమాచారం పంపాలన్నా అందుకు 4.5 సంవత్సరాలు పడుతుంది. సో అసలు కథలోకి వచ్చేద్దాం. బాగ్దాద్ మ్యూజియం అపహరణ తర్వాత బయటపడిన విషయాల మేరకు సుమేరియన్ కాలం నాటి సంస్కృతి, వారు వాడిన పనిముట్లు, గోడలపై రాసిన రాతలు, బొమ్మలు లాంటి ఆధారాలతో అనూనాకి గురించిన అనేక విషయాలు సరిపోలుతున్నాయి. ఆ బొమ్మల్లో ఆకాశంలో తేలుతున్న యుఎఫ్ఓలు, గద్దరెక్కలను పోలి ఉండే గుర్తులు స్పష్టంగా ఓ నాగరికపు సమాజాన్ని సూచిస్తున్నాయి. ఆకాశం నుంచి, స్వర్గం నుంచి ఎగురుకుంటూ వచ్చారని చెబుతున్న అనూనాకి దేవతలు, రాజులు బాహుబలి సైజులో అపారమైన బలం కలిగి ఉండేవారు. అనూనాకిల రక్తం నీలిరంగులో ఉంటుందట. అనూనాకిలలో ఆడమగ లింగభేదాలుండవు. అందమైన మహిళలు, బలిష్ఠులైన మగవారిలో మల్టిపుల్ ఆర్గాన్స్ ఉంటాయి. అయినా వారిని పురుషుడిగానే పిలిచేవారు. అపారమైన జీవితకాలం అనూనాకిల సొంతం. 100 సంవత్సరాలు జీవించగలుగుతారు. మొదటి శరీరం ఏ కారణం వల్లనైనా ప్రమాదానికి గురై శిథిలమైతే మరో శరీరంలోకి తేలికగా చేరుకునే శక్తియుక్తులు వారికి ఉన్నాయి. వారి వాహనాలు నడిచేందుకు ఏ రకమైన ఇంధనమో అక్కర్లేదు. భూమి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని అవి నడుస్తాయి. తమకు ఉండే రెక్కల ద్వారా గాల్లోకి ఎగరగలిగే అనూనాకి రాజులు పుష్పక విమానాలాంటి యుఎఫ్ఓలలో ప్రయాణిస్తారు. ఒక్కసారిగా 10ల సంఖ్యలో ఈ వాహనాలు మెరుపు వేగంతో దూసుకుపోయేవని చిత్రాలు చెబుతున్నాయి. వారి వద్ద అద్భుతమైన లోహాలు, రసాయన పదార్థాలు కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించడం ద్వారా భూమిని కాలుష్యం లేని ప్రపంచంగా మలుచుకున్నారు. మనం ముందే చెప్పుకున్నట్టుగా మొత్తానికి హోమోసేఫియన్ జాతి మనుషులకు అనూనాకీలు జీవం పోశారు. బానిసల్లా విరామం లేకుండా పనిచేయడం మాత్రమే ఆ జాతికి తెలుసు. హోమోసేఫియన్లు వానరాన్ని, మనిషిని పోలి బలిష్టమైన ఆకారాన్ని కలిగి ఉంటారు. వేల సంఖ్యలో తయారైన హోమోసేపియన్ జాతి అపారంగా ఎదిగింది. సుదీర్ఘకాలం ఆకలిని, విపరీతమైన శ్రమను తట్టుకోవడం వారి ప్రత్యేకత. వారితో పాటే ఏనుగులు, ఒంటెలు ఒకటేమిటి, వ్యవసాయం, జంతువులు, ఆహార పదార్థాలు సైతం అనూనాకి టెక్నాలజీలతో రూపొందించుకున్నారు. వారి కోసం నేటి ఆధునిక నగరాలకు ఏమాత్రం తీసిపోని పెద్ద పెద్ద నగరాలను నిర్మించుకున్నారు. తవ్వకాలలో బయటపడిన వీటి అవశేషాలు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేస్తున్నాయి. ఈజిప్టులోని కట్టడాలలో పిరమిడ్ నిర్మాణాలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
ఆ నిర్మాణాలలో ఇప్పటికీ బయటపడని ఎన్నో రహస్యాలున్నాయి. బండరాయి దొరకని విశాలమైన ఎడారిలో గిజా పిరమిడ్ కోసం రాళ్లెలా తెచ్చారన్నది తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వకుండా ఉండదు. ఖగోళ సూత్రాలకు అనుగుణంగా నిర్మాణం జరిపిన ఈ పిరమిడ్ కోసం టన్నుల బరువుండే పెద్ద పెద్ద రాళ్లను వాడారు. అసలు 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కొండలు లేని ఆ ప్రాంతానికి టన్నుల బరువున్న ఆ రాళ్లను ఎలా తరలించారన్నది విచిత్రంగానే ఉంటుంది. మీకు తెలుసా, పిరమిడ్ నిర్మించిన చోటుకు రాళ్లను తెచ్చేందుకు నీటి కాలువలు తవ్వారు. ఆ ఇసుక నేలలో నీరెలా నిలిచిందన్నది ఇప్పటికీ మిస్టరీయే. నిర్మాణ స్థలం వద్దకు చేరిన రాళ్లను మనుషులు ఏనుగుల సాయంతో తాళ్లతో లాగుతూ ఖచ్చితమైన పిరమిడ్లు నిర్మించారు. పిరమిడ్ నిర్మాణంలో అంత ఖచ్చితత్వం ఎలా వచ్చింది? అది ఇప్పటికీ నమ్మశక్యం కాని విషయంగానే మిగిలిపోయింది. అయితే ఈ పిరమిడ్లను ఎందుకు నిర్మించుకున్నారన్న విషయానికి వస్తే, గ్రహాంతర వాసులు ఉపయోగించుకునే యూఎఫ్ఓ వాహనాలకు శక్తిని కలుగజేసేందుకు పిరమిడ్లు పనిచేశాయని చెబుతున్నారు. అంతేకాదు, టన్నుల కొద్దీ బంగారాన్ని తమ యూఎఫ్ఓల ద్వారా తమ గ్రహానికి టెలిపోర్ట్ చేసేందుకు కూడా వాడుకొని ఉంటారనే వాదన కూడా ఉంది. అనునాకీలు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుంటారు. వారు తమకు కావలసిన రీతిలో రూపాన్ని మార్చుకోగలిగే వాళ్ళని చెబుతున్నారు. మనకు తెలియని నాగరికతను, తమకు తెలిసిన శక్తులను వాడుకుంటూ భూమిపై వేలాది సంవత్సరాలు రాజ్యమేలారు. ఈ ఆకాశరాజులు పాలించుకునేందుకు ప్రజలను కూడా తయారు చేసుకున్నారు. చివరకు తమ గ్రహాన్ని బాగుపరుచుకునేందుకు అపారమైన బంగారాన్ని తరలించుకుపోయారు. ఇలాంటి మరెన్నో విషయాలు ఇప్పుడు వింతలు విడ్డూరాలుగానే బయటపడుతున్నాయి. నిబురు గ్రహానికి చెందిన అనునాకీ సామ్రాజ్యం గురించి, వారు భూమిపై ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యం గురించిన సీక్రెట్ విషయాలన్నీ ఆధారాలను బట్టి చూస్తే నిజం కావచ్చు, కాకపోనవచ్చు. బయటపడిన విషయాలు మాత్రం ఆసక్తి గొలిపేలా ఉన్నాయి. శాస్త్రీయంగా లేని కారణంగా వాటిని ఒప్పుకోలేం. అలాగని పూర్తిగా అబద్ధమని తోసిపుచ్చలేం. అనునాకీ గ్రహాంతరవాసులు వచ్చిన పని పూర్తి చేసుకున్నాక కూడా వేలాది సంవత్సరాలు గడిచిపోయాయి. తొలి మానవుడి నుంచి నేటి దాకా ప్రపంచవ్యాప్త జనాభా 753 కోట్లు. మనలో అనునాకీ డిఎన్ఏ బలహీనపడిపోవచ్చు. కొత్తగా అనేక మార్పులు చోటు చేసుకొని కూడా ఉండొచ్చు. అనునాకీల గ్రహంగా చెప్పబడుతున్న నిబురు ప్రతి 3000 సంవత్సరాలకు ఒకసారి భూమి వైపు వస్తుంది. నిజమే, ఆ డెడ్లీ ప్లానెట్ తాజాగా మరోసారి భూమి వైపు రానుందని పరిశోధకులు అంచనాలు గడుతున్నారు. ఈ నేపథ్యంలో భూమిపై యూఎఫ్ఓల సంచారం బాగా పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, మనుషులు కోతుల నుంచే వచ్చారా అన్న విషయంపై పునరాలోచిస్తే పరిణామక్రమం ద్వారా కాకుండా అనునాకీల వల్లే వానరాల నుంచి మనుషులు రూపుదిద్దుకున్నారా అన్న అనుమానం రాకమానదు. ముఖ్యంగా హోమోసెఫియన్ జాతి మనుషులు నేటి మానవ జాతికి ఆదిపురుషులుగా చెబుతారు. ఇదే నిజమైతే వారి అవసరాల కోసం మనుషుల్ని సృష్టించిన అనునాకీలే మనం కొలిచే దేవుళ్ళని కొందరు భావిస్తున్నారు. 4.5 బిలియన్ సంవత్సరాల భూమి జీవితకాలంలో భూమిపై ఎన్నో సంఘటనలు జరిగాయి. ప్రళయాలు, విలయాలు సంభవించాయి. కొన్నేళ్లుగా శాస్త్రజ్ఞులు నిబురు గ్రహం భూమికి దగ్గరగా రానుందనే చెబుతున్నారు. అంటే మరోసారి అనునాకీలు భూమికి చేరుకోనున్నారా, లేక ఇప్పటికే వచ్చేశారా? మరో చరిత్ర మళ్లీ ప్రాణం పోసుకోనుందా అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. చూశారు కదా అనునాకీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.